నమస్తే, రామరాజ్యం టీవీకి స్వాగతం. నేను మీ శ్రావంతి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా శ్రీరామనవమి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాముడు అంటే ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ, దైవం మాత్రమే కాకుండా. సో ఈ శ్రీరామనవమి సందర్భంగా మీ ముందుకు ఒక ప్రత్యేకమైన గెస్ట్ని తీసుకొచ్చాను. తను భద్రాద్రి ఆలయం కట్టించిన శ్రీరామదాసు గుర్తున్నాడు కదా, ఆ శ్రీరామదాసు వంశీకులు, వారసులు కంచర్ల వెంకటరమణ గారు. సో తనతోని మాట్లాడదాం, ఆ భద్రాద్రి ఆలయం విశేషాలు తెలుసుకుందాం. అంతేకాకుండా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణంలో తలంబ్రాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. సో ఎందుకంత విశిష్టత, ఇంకా అంతేకాకుండా మరి రామదాసు వంశీకులు, ఇంకా రామదాసు గురించి కూడా వాళ్ళ వారసులైనటువంటి కంచర్ల వెంకటరమణ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ రామదాసుకి రాముడు వరం ఇస్తే ఇక్కడ కంచర్ల వెంకటరమణ గారికి ఆంజనేయ స్వామి స్వయంగా వరం ఇచ్చాడు. మరి ఆ వరం ఏంటి? ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ తనని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే శ్రీరామదాసు గారి వంశీకులు, నేను మిమ్మల్ని మీ ఎదురుగా కూర్చొని మీతో మాట్లాడుతున్నా, అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ కంచర్ల గోపన్న శ్రీరామదాసు, సో తన వంశీకులు మీరు, తన వారసులు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అదృష్టం అనిపిస్తుందమ్మా. అలాంటి పరంపర వంశంలో పుట్టడం నా జన్మ సుకృతం అనుకోవాలి. అలాగే శ్రీరామ నవమి అనగానే స్వామి రాములు వారిది పుట్టినరోజు యాక్చువల్లీ. కానీ భగవంతుడు అవటం వలన శ్రీరామ నవమి రోజునే వారి కళ్యాణం కూడా చేయటం అనేది జరుగుతుంది. కళ్యాణం అంటే భగవంతుడు వాళ్ళేదో చేసుకుంటున్నారని కాదు, ఆ కళ్యాణం కనీసం 10 మంది చూస్తే పుణ్యం అంటుంది. వాళ్ళు కళ్యాణం చేసుకున్నప్పుడు మనం ఎవరు పుట్టల, దేవతలు తప్పితే ఎవరు లేరు. సో ఆ పరంగా వాళ్ళు కళ్యాణం చేయటం ప్రాంగణంలో జరగటం అనేది అక్కడ భద్రాచలంలో జరుగుతూ ఉంటుంది. అయితే గురుగారు, ఒక చిన్న సందేహం. అంటే భద్రాద్రిలో ఆలయం కట్టినప్పటి నుంచి రాములవారి కళ్యాణం జరుగుతోంది. సో అంతకు ముందు కూడా ఇంత విశేషంగా జరిగేదా రాములవారి కళ్యాణం? విశేషంగా జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ మధ్య అయోధ్య, అవును, 2 ఏళ్ల నుంచి అయోధ్య ఎంతో గొడవలు పడిన తర్వాత, అది గొడవలతో 500 ఏళ్ల తర్వాత మన మోడీ గారి తరఫు నుంచి అది ఒకటి ప్రతిష్ట జరగటం జరిగింది. సో అయోధ్య ఆయన పరిపాలించే ఆయన. ఇప్పుడు మీరన్నట్టుగా రాములు వారినే ఎందుకు కొలుస్తారు అనే భావం కూడా ఆయన ఎప్పుడు దేవుడిగా అనుకోలేదు. మానవుడిగా జన్మించాడు, మానవుడిగానే కష్టాలు పడ్డాడు. ఆ పరంగా ఇప్పుడున్న ప్రజలు ఆయన్ని కొలవటం అనేది ప్రాముఖ్యత. సో అలాగే రామదాసు గారు అంటే మనకి భద్రాచలం గుర్తొస్తుంది. భద్రాచలం గుర్తు రావాలి అంటే మనకి శ్రీరామనవమి. శ్రీరామనవమి భద్రాచలం. భద్రాచలం అనేది పేరు రావటానికి విశిష్టత, భద్ర మహర్షి గారు తపస్సు చేయటం మూలాన రాముడిగా ప్రత్యక్షమయ్యారు ఆయనకి. సో ఆయన పేరు ప్రతిష్టంగా అంటే పర్మనెంట్గా ఉండేట్టుగా భద్రుడు అనంగా భద్రాచలం అనేది పేరు వచ్చింది. ఓకే. సో ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలని రామదాసు గారు అంటే కంచర్ల గోపన్న గారు నేలకొండపల్లిలో జన్మించటం అనేది జరిగింది. వాళ్ళ మేనమామలైన అక్కన్న మాదన్న వాళ్ళు మన తానీషా అంటే ఇది స్టోరీ 1620లో ఆయన జన్మించటం జరిగింది కంచర్ల గోపన్న గారు. సో అటు ఇటు తిరుగుతున్నాడని కంచర్ల గోపన్న గారి మేనమామలైన అక్కన్న మాదన్న గారు తానీషా దగ్గర మంత్రులుగా చేసేవారు. సో వాళ్ళ రికమెండేషన్ ప్రకారము భద్రాచలానికి హుస్నాబాద్ అనేది ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి ఈయన తహసీల్దార్గా వేశారు. తహసీల్దార్గా వెళ్ళే దారిలో, నేలకొండపల్లి నుంచి తహసీల్దార్గా వెళ్ళే దారిలో అరణ్యాల్లో నుంచి వెళ్ళటం అనేది జరిగింది. దాని తర్వాత ఈయన పరిపాలన అంటే తహసీల్దార్ అంటే కలెక్టింగ్ ఏజెంట్, కలెక్టర్ వన్ ఆఫ్ ది టైప్. సో అట్లా చేసుకుంటూ ప్రతి ప్రజల దగ్గరికి ఆయనకి వెళ్ళేవారు. అట్లా వెళ్ళటంతో అడవుల్లో చూడటం అనేది జరిగింది. అడవుల్లో చూడటం వలన రాములు వారి విగ్రహం, ఇప్పుడు భద్రాచలంలో ఉన్న విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో ఉన్నవి ఏవి ప్రాంగణంలో ఉన్నాయో అవి ఆయన చూసి మనసు తరించి బాధపడి
ఎందుకనంటే ఆయనకి ఒక గోపురం అనేది లేదు, షెల్టర్ అనేది లేదు. వానకి వాన, ఎండకి ఎండ, ఇవన్నీ తడవటం, ధూళికి ధూళి జరగటం వలన ఆయన ఒక పర్సనల్ ఇష్యూగా తీసుకుని గుడి కట్టాలనే సంకల్పం చేశారు. ఆ గుడి కట్టడం సంకల్పం చేశారే కానీ ఆయన దగ్గర డబ్బు లేదు. సో 10 మందికి చెప్పటం అనేది జరిగింది. సో ఈయన ఎలాగో కలెక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి, ఈజ్ ఏజెంట్ అవటం వలన కలెక్షన్ చేసిన డబ్బుతో గుడి కట్టారు. గుడి కట్టేటప్పుడు రాములు వారు ఈయన ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? కంచర్ల గోపన్న గారికి. అలాంటి మహానుభావులు అవటం వలన కంచర్ల గోపన్న గారికి రాముడికి దాసు అవటం వలన శ్రీ భక్త రామదాసు గారు ఆ పేరు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కంచర్ల గోపన్న గారి వంశం అంటే ఎవరికి తెలియదు, శ్రీ భక్త రామదాసు గారు అనే ప్రసిద్ధి. తర్వాత తానీషా గారికి అక్కడున్న మధ్యవర్తులు తానీషా గారికి ఫిరాయించారు. అంటే ఫిరాయించారంటే కంప్లైంట్స్ లాగా చేశారు. ఆయన డబ్బంతా కలెక్షన్ చేశారండి, చేయటం మీకు ఇవ్వకుండా గుడి కట్టించారనే నెపంతో ఆయన్ని చెప్పారు. సో ఈయన రాజుగారికి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, భటుల్ని పంపించి మన చెరసాల్లో వేయమని చెప్పి జైల్లో వేసేశారు. ఆ జైలు ఇప్పటికీ చూడొచ్చు, గోల్కొండ ఫోర్ట్లో చెరసాల్లో 12 ఏళ్ళు ఉన్నారు ఆయన. ఆయన అప్పటికి చెరసాల్లో 12 ఏళ్ళు ఉన్నారు. 12 ఏళ్ళు ఉన్నా ఆయన రాముణ్ణి మాత్రం ఎప్పుడూ వదలలేదు. వదలకుండా ఆ బాధతోని గోడల పైన విగ్రహాలు చెక్కారు. సో అలాంటి అపారమైన భక్తుడు ఆయన. వారి వంశం అంటే నాకు మహాభాగ్యం. అలాగే అందుకనే భద్రాచలం సీతారామచంద్రమూర్తి దేవస్థానం అనేది అంటారు మరి. సో ఇప్పుడు సహజంగా గర్భగుళ్ళల్లో అర్చకులు మేజర్గా లోపలికి వెళ్తారు. తర్వాత అర్హత బ్రాహ్మలకే ఉంటుంది. కానీ రామదాసు గారు పరిపాలించే టైంలో ఎవరైనా వెళ్ళొచ్చు అనే నియమం పెట్టారు. పెట్టినా కానీ కొన్ని అర్చకులు వాళ్ళు లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు, అంటే అలౌడ్ చేయలేదు. ఆ అలౌడ్ చేయకపోవటం ములాన వాళ్ళు రామదాసు గారు ఏం చేశారంటే ఒక శాసనం లాగా రాసి ఏనాడు శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుందో అది ప్రాంగణంలో, అంటే అవుట్ ఆఫ్ గుడి చేసేట్టు 10 మందికి కల్లార విందుగా చూడాలనే భావంలో వ్యక్తం చేసి అప్పటి మొదలు ఇప్పటిదాకా శాస్త్రోక్తంగా అదే పద్ధతిలో జరుగుతుంటుంది. ఇంకొకటి దానికి ప్రత్యేకత ఏంటంటే భద్రాచలంలో అక్షింతలు గోటితో ఒలుస్తారు. వడ్లది తెప్పించటం, నేను ఉభయ రాష్ట్రాల్లో తెప్పించటం, గోటితో ఒలవటం అంటే చేతులతో ఒలవటం అనేది ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 150-200 కేజీలు నా తరఫు నుంచి భద్రాచలం పంపించటం అనేది జరుగుతుంది. మిషన్తో చేసినవి వారు వాడరు. చాలా మంది మహిళలు కూర్చొని కొన్ని నెలల ముందు నుంచే చేతితో ఎవరైనా ఒలవచ్చు, దానికి నియమాలు ఏం లేవు. ఉత్తి లేడీస్ ప్రాబ్లం మంత్లీ అంతే తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా మగ ఆడ వాళ్ళు పిల్లలు ఏమీ లేదు. అట్లా ప్రాముఖ్యతతో ఒలిపించిన వడ్లు బియ్యంగా అయిన తర్వాత అక్కడికి వెళ్ళి తలంబ్రాలు బియ్యంగా మారి తానీషాకు కూడా వరం ఇచ్చారు ఆయన. గుల్నార్ రాములు వారు గుల్నార్ కలపాలని. గుల్నార్ అంటే ఇప్పుడు హోలీ రోజున గుల్నార్ అంటే గులాబీ రంగు, లైట్ పింక్ డార్క్ కలర్లో ఉంటుంది. ఆ గుల్నారు సెంటు ఆయనకు వరమిచ్చి, అంటే ఇప్పుడు ప్రజెంట్లీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అలాగే భద్రాచలం అక్షింతలు కలపటం అది హోలీ రోజునే కలుపుతారు. అది దాని ప్రత్యేకత. ఆయన తానీషా గారికి వరం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తానీషా గారు రామదాసు గారిని విడిపించడానికి కోసం 6 లక్షల మాడాలు ఇచ్చారు. అంటే అప్పుడున్న గోల్డ్ కాయిన్స్. ఇప్పటికీ మీరు మ్యూజియంలో వెళ్తే చూడొచ్చు. మ్యూజియంలో మాడాలంటే ఇప్పుడు ఒకప్పుడు 2 రూపీస్ కాయిన్ 1 రూపీ కాయిన్ ఎట్లా ఉండేవో కొద్ది మందంగా ఉండే, కాకపోతే అన్ఈవెన్ ఉంటాయి, రౌండ్గా స్క్వేర్లో అట్లా ఉండవు. అప్పుడు 6 లక్షల బంగారపు నాణ్యాలు ఇచ్చారు. అది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన లంగర్ హౌస్లో హైదరాబాదులో లంగర్ హౌస్ బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ ఒకటి మీసాల రామాలయం అనేది ఉంది. ఆ మీసాల ఆలయం యాక్చువల్లీ రాములు వారికి మీసాలు ఉండవు, లక్ష్మణ స్వామి కూడా ఉండవు. కానీ ఆయన అపారమైన భక్తుడిని విడిపించడానికి కోసం తానీషా దగ్గరికి వీళ్ళు భటులు సోల్జర్స్ లాగా వేషధారణ వేసి అక్కడ తానీషా గారి దగ్గరికి వెళ్ళి 6 లక్షల మాడాలు ఇచ్చి మళ్ళా ఈ గుడికి వచ్చి విరమించుకుని బట్టలు మళ్ళీ మామూలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని అది ప్రత్యేకత మీసాల రామాలయం. అయితే గురువు గారు ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఉభయ రాష్ట్రాల నుంచి తలంబ్రాలు భద్రాచలంకి వెళ్తూ ఉంటాయి అని మీరు ఇందాక అన్నారు కదా,
అయితే ఇక్కడనేమో తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి, అక్కడ మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. ఎందుకు అట్లా డిఫరెన్స్? అక్కడ ఆంధ్రాలో ఒక విధంగా, తెలంగాణలో ఒక విధంగా. అంటే మొక్కులు కొంతమందికి ఉంటాయి. ఇక్కడ సహజంగా తెలంగాణ ఏరియా వాళ్ళకి అన్ని పసుపు కలర్లో అక్షింతలు ఉంటాయి. అవును. అక్షింతలు అంటే తలంబ్రాలు బియ్యం కానీ స్వామివారివి. అయితే తానీషా గారి వరం ఇవ్వటం మూలాన గుల్నార్ గులాబీ రంగు సెంటు యాడ్ చేస్తారు. వాటితో పాటు మొచ్చలు. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తే లడ్డు ఎంత ప్రాముఖ్యతో, తిరుపతి వెళ్ళేసి వచ్చామంటే లడ్డు తెచ్చావా అని అంటారు. అలాగే భద్రాచలం వెళ్ళారు అంటే భద్రాచలం అక్షింతలు తెచ్చి వచ్చారని. అది ఎంత మహిమాన్వితమైనవంటే అక్షింతలు జల్లుకున్నప్పుడు స్వామివారిని తలుచుకుని వేసుకుంటే కళ్యాణం కాని వాళ్ళకి, పిల్లలు కలగని వాళ్ళకి జ్ఞానోదయం కలగటానికి రాములు వారు ఆశీర్వచనం ఇస్తారు. అక్కడ గుడిలో భద్రాచలంలో గర్భగుడిలో దర్శనం దొరకకపోయినా బాధపడక్కల్లా, ఇవి దొరికితే చాలు చాలు, దొరికితే చాలు. ఇంకొకటి, అక్కడ ఏ ప్రాంగణంలో నమస్కరించినా రాములు వారు రాకపోయినా హనుమంతులు వారు ప్రత్యక్షం అవుతారు. అలాంటి మహిమాన్వితమైన టెంపుల్ అది భద్రాచలంలోది. అలాగే భద్రుడు కోరిన దాని ప్రకారం అలాగే పర్ణశాల అనేది ప్రాముఖ్యత. సో శ్రీరామనవమి అనగానే రాముడు వాళ్ళనే ఎందుకు కొలుస్తారు అనే భావము, ఆయనకి 16 గుణాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఆ 16 గుణాల్లో ఏ గుణం ఒకళ్ళు తీసుకున్న ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ థింగ్ ఏకపత్ని వ్రతుడు, ఒకే భార్య. తర్వాత తమ్ముళ్ళని చూసుకున్నాడు. తర్వాత తండ్రిని మాట జవదాటలేదు. తెల్లారి పట్టాభిషేకం అన్నారే, మరి తెల్లారి ఇంకొక గంటలో మళ్ళా అడవుల్లోకి వెళ్ళాలన్నారే, సేమ్ అదే చిరునవ్వుతో తండ్రి మాట జవదాటకుండా వెళ్ళినవాడు. అలాగే భరతుడు బాధపడుతూ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు సీతాదేవి కూడా తిట్టింది. ఎందుకంటే అడవుల్లో తిరిగేటప్పుడు కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, ఉన్న పాదాలు కూడా తీసుకున్నావే అని చెప్పాను. లేదు, తమ్ముడికి ఇస్తున్నానని ఇచ్చేశాడు పాదుకలు. రాముడు వారి పాదాల కంటే పాదుకలకు ప్రాముఖ్యత. ఎందుకంటే ఆయన పాదాలు ఆ రాజ్యాన్ని కుర్చీ చైర్లో పెట్టి పూజ చేసినంత 14 సంవత్సరాలు పూజ చేశారు. సో అలాంటి మహిమానితి వాళ్ళు తమ్ముళ్ళని కానీ అన్నయ్యల్ని కానీ తండ్రి మాట జవదాటని వాళ్ళు ఆయన ఆదర్శం తీసుకోవాలి. ఇప్పుడు రాములు వారు క్షత్రియులు, రావణాసుడు బ్రాహ్మడు. కానీ కరెక్ట్ వేలో వెళ్తే ఆయనని రాముడు కూడా ఏమీ చేయలేడు. కాకపోతే ఆడవాళ్ళని చెరసం పట్టుకోవటం వలన ఆయనకి చెడు సంభవించింది. అందుకని ఏకపత్ని వ్రతుడు ఎందుకని అన్నారు? ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం అని. సో ఆ టైపులో వెళ్తే ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆయన చేసిన ఆ తప్పు మూలాన ఆయన సరిపోయారు. ఇప్పుడు రాములు వారు కూడా మానవ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? పూర్వజన్మలో ఆయనకి శాపం, భార్య వినియోగం అనేది జరిగింది ఆయనకి. ఎందుకనంటే స్వామివారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వాళ్ళ పర్సనల్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు అభయ విజయ అనేది గుమ్మం దగ్గర ఉంటారు. అంటే ద్వారపాలకులు అంటారు, విజయ అభయ. సో వీళ్ళిద్దరికీ విష్ణుమూర్తి వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే మేము బలానా చోట ఉన్నాము, డిస్టర్బెన్స్ చేయొద్దు, చేసిన వాళ్ళకి చెరక్షేదం అంటే తల తీసేస్తానని. సో ఆ భావంతో అపారమైన ఋషి మహర్షులు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి నాయన స్వామివారిని చూడాలి అంటే చూడటానికి కుదరదండి అన్నారు. కుదరదు అన్న తర్వాత ఆయనకు కోపం వచ్చి నువ్వొడివి ఆపటానికి, నేను స్వామివారిని చూడాల్సిందే. అప్పుడు కూడా డోర్లు తెరుచుకోవాలా, వీళ్ళు ఓపెన్ చేయలా. శాపం వీళ్ళకిచ్చారు. శాపం ఇచ్చిన తర్వాత డోర్లు ఆటోమేటిక్గా తెరుచుకుని విష్ణుమూర్తి అయ్యో స్వామి మీరే వచ్చారా అని చెప్పి ఆయన కాళ్ళకు దండం పెట్టాడు ఋషులకి. ఎవరు? విష్ణుమూర్తి. దండం పెట్టినప్పుడు ఆయన లక్ష్మీదేవికి కోపం ఎక్కడ వచ్చింది? ఆ కాలితో వక్షస్థలంలో తన్నాడు. ఆ తన్నటం కూడా విష్ణుమూర్తికి కోపం రాకుండా కాళ్ళు నొక్కుతూ మూడో కన్ను కాల్లో ఉందని ఆ పొగరు అంటే ఈగోయిజం అది ఉండటంలా కాల్ని నొక్కేశాడు. కాల్ని మొక్కు చేస్తూ ఆ కన్నుని నొక్కేయటం. అప్పుడు ఆయన అది నొక్కటం వలన ఆయనకి అప్పుడు తెలిసింది, నాయన నేను ఇంత తప్పు చేశాను, పాపం చేశాను. సో ఈ చేయటం వలన ఏమైపోయింది? అమ్మవారు వెళ్ళిపోయారు.
ఆ వినియోగం కలగాలని శాపం ఆయనకి, ఉమ్. విష్ణుమూర్తికి భార్యా వినియోగం. సో అట్లా కొన్ని స్టోరీస్ ఎవరు కూడా దశావతారాలు అంటే ఏ పరంగా అయినా మనం పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు. అంటే ఇట్లా పూజ చేయటం మూలాన ఇట్లా శాప విమోచన మూల అంటే భగవంతులు కూడా తప్పవు కర్మ అనే భావం వ్యక్తమవుతుంది. సో ఈ పరంగా 16 గుణాల్లో ఏ గుణం చూసుకున్నా అద్భుతంగా మనం ధర్మాన్ని కాపాడిన వాళ్ళం. అయితే గురుగారు, ఇప్పుడు మీరు శ్రీరామదాసు గారి వారసులు. సో రామదాసు గురించి మాకు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సినిమాలలో చూసిందే, అంతకు మించి అది చూపించిందే కరెక్టు, అదే వాస్తవం అని మేము అనుకుంటాం. అయితే ఇప్పుడు శిరసాలలో బంధించడం, రాముల వారు తానిష మహారాజు కనిపించడం, తానిష మహారాజు విడిపించడం, ఇదంతా జరిగిపోయింది. అయితే మామూలుగా మూవీలో చూసినప్పుడు ఎట్లుంటుందంటే రామదాసు వాళ్ళ బాబు సమ్ వేడి నీటి కుండీలో పడటం, చనిపోవడం, తర్వాత ఆంజనేయ స్వామి పైనుంచి వెళ్ళడం, దానివల్లనే మళ్ళీ తను పునర్జన్మెత్తడం వాళ్ళ కొడుకు, ఇదంతా వాస్తవమేనా? నిజంగా జరిగిందా? నిజమే. వీళ్ళు యాక్చువల్లీ అది వీళ్ళు దేనికో పానకానికో దేనికో కలుపుతున్నప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళు అడవుల్లో ఉన్నారు, రామదాసు గారు కానీ కమలామ్మ గారు కానీ. సో ఈ పరంగా ఉన్నప్పుడు గబాలన పడిపోవటం, రాములు వారు చెప్పటం, హనుమంతులు వారు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఆ నీడ నుంచి వెళ్ళటం అది సహజమే. సో అట్లా రఘురామ శర్మ గారు ఆయన పేరు, వాళ్ళకి అబ్బాయి అనమాట. సో అట్లా ఇప్పటికీ అంతే, అదే పరంగా హనుమంతుల వారు ఉంటారు అక్కడ ఇప్పటికీ. అది మనం పాటలు కానీ అవన్నీ వింటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. అంత కష్టపడ్డవారు రామదాసు గారు, అలాగే రాములు వారు, సీతాదేవి అడవుల్లో ఉండటం అనేది ఏంటిది. ఇప్పుడు మీకు మారీచుకుడు ఉన్నాడు, రావణాసుడు చెప్పాడు, అరే ఇట్లా చేయరా, గ్యాంబ్లింగ్ చేయరా అని. చేస్తే నేను అట్లా చేయలేను, కనీసం నీ చేతిలో చచ్చే బదులు రాములు వారి చేతుల్లో చనిపోతే మంచిదని చెప్పే భావన మన జింకగా తయారాడు, గోల్డెన్ జింక. అంటే అక్కడ కూడా రాముల వారి చేతులే చనిపోవాలి అనే ఉద్దేశం అది. అయితే చనిపోతూ ఏమైంది, లక్ష్మణస్వామిని పంపించడానికి కోసం రామా అంటే లక్ష్మణ అని చెప్పి అన్నాడు. కానీ ఆయన చనిపోయేటప్పుడు బాణం తలిగి రామా అని అన్నాడు. అది రాములు వారి చేతుల్లో చనిపోవటం మహాభాగ్యం అనేది. అందుకనే మారీచుకుడు అంటారు, ఈజ్ ఏ వన్ ఆఫ్ ది రాక్షసుడు. సో ఆ పేరున మనకి మారీచం అనే ఊరకుటి ఉంది, చాలా అద్భుతంగా ఉన్నది. అయితే ఇంకొకటి గురుగారు, రామదాసు అంటే చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన భార్యతో అంటాడు, అంటే తానిష మహారాజుకి కనిపించిండు, నేను పెద్ద భక్తున్నే కదా, మరి నాకెందుకు రాముల వారి దర్శనం కల్పించలేదని గుండెలు చించుకుంటాడు కదా, అది సినిమాలో చూసింది. మరి ఇది వాస్తవానికి నిజంగానే ఆ విధంగానే తను చాలించిందా? అంటే కొద్దిగా నయం, అదే కొద్దిగా ఉంది, వాస్తవమే. కాకపోతే ఆయన మళ్ళా భద్రాచలం వెళ్లకుండా వాళ్ళ ఊళ్ళోనే ఉండి పూజలు చేయటం, జపం చేసుకోవటం అనేది జరిగింది. సహజంగా ఏమైందంటే ఇప్పుడు సహజంగా జోక్గా అంటూ ఉంటాం, ఏమై వైకుంఠం నుంచి రథం వచ్చింది మేము వెళ్ళిపోతున్నాను అంటే, వెళ్తే వెళ్ళారండి, నేను పని చేసుకుంటూ ఉన్నాను, మీరు వెళ్ళరండి అని. అంటే బయట షికారికి సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చినట్టుగానే భావంలో ఉంది. మాటికి అంట మూలాన నిజంగానే వైకుంఠం నుంచి ఆ రథం వచ్చింది. సో ఈయన వెళ్ళిపోవటం, స్వామివారిలో ఐక్యమవుతాం అనేది ఖాయం. ఓకే. సో ఆ పరంగా జరిగింది, కానీ చీల్చటం అనేది చాలేదు. కాకపోతే బాధ కలిగింది ఆయన. ఇప్పుడు రాజు మహారాజు ఆయన వాళ్ళు కలుసుకున్నారు, ఆయనకు కనబడ్డాడు, నేంత భక్తుడినైనా కనబడలేదు అంటే ఆయనకేంటంటే అపారమైన భక్తితో పూజించిన విరక్తి అంటే ఇన్ని చేసినా కనబట్టలేదు, నన్ను చెరసాల్లో వేశారు, ఎవరికి చేయించాను నగలు అనేది ఒక పాటలు కూడా పాడాడు. ఆ నగలు ఇప్పటికీ మ్యూజియంలో చూడొచ్చు. లక్ష్మణస్వామికి, అమ్మవారికి, రాముల వారికి, వాళ్ళ తమ్ముళ్ళకి చేయించిన నగలే 6 లక్షలు. కళ్యాణం అప్పుడు ఈ నగలు పెడతారు. ఇప్పటికీ భద్రాచలంలో మ్యూజియంలో ఉంది, అది తప్పకుండా చూస్తే చూడొచ్చు. మ్యూజియంలో కలికితురాయి ఒకటిను నగలు కానీ, అమ్మవారికి కానీ ఇప్పటికీ మంగళసూత్రంలో జనక మహారాజు గారు, మరి రామదాసు గారు చేసిన 3 మంగళసూత్రాలు. మామూలుగా అయితే 2 కళ్యాణప్పుడు తప్పకుండా పెడతారు. ఇప్పుడు రామదాసు గారి వారసులుగా ఇప్పటికీ మీకు అంటే రామదాసు గారి ఇట్లా వంశపారంపర్యంగా కొన్ని గుర్తులు, వస్తువులు కొన్ని ఆ విధంగా వస్తూ ఉంటాయి కదా, ఉన్నాయా అట్లా మీ వరకు? అంటే మా ముత్తాతలు ఉన్నారు, పాండురంగ శర్మ గారు అని, వాళ్ళు పుస్తకాల్లో మధుర భారతి అనేది ఒకటి,
మహాకాళిదాసు పుస్తకాల్లో వంశవృక్షాలు ఉన్నాయి. వంశవృక్షాల్లో వాటిలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆయన అపారమైన భక్తుడు, కవి, ఎంఏడి చేసిన వారు. సో వారు ఒకళ్ళకి పింగళి వెంకటేశ్వరరావు గారని, పింగళి మన ఎవరు అక్కన్న మాదన్న వంశీయులు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పింగళి అనే వాళ్ళు పింగళి అంటున్నారు. ఆయన కూడా వాళ్ళ వంశం ద్వారా మాకు ఆ వంశవృక్షం అవి దొరికాయి, మా దగ్గర ఉన్నాయి పుస్తకాలుగా. అంటే ఇప్పుడు మిమ్మల్ని అలో చేస్తారా గురుగారు? మీరు ఎప్పుడైనా ఏ గుళ్ళైనా ఎలా కళ్యాణం అప్పుడు మీరు ముందు ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఉంటారు. గుర్తింపు స్వామి వారికి రామదాసు గారి తరఫు నుంచి బట్టలు అవి పెట్టాలన్నప్పుడు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడతారు. మా బాబాయ్ వర్ష అవుతారు శ్రీనివాస్ గారని, వారు పెడతారు. నేను ఇక్కడ గుళ్ళకి వాటికి వెళ్ళటం అంటే నేను ఉద్యోగం పరంగా కుదరదు నాకు, అందుకని ఇక్కడ గుళ్ళకి రామాలయాల్లో పెట్టడం అనేది జరుగుతోంది. నాకు హనుమంతులు వారు తారబండలో ఒక 10 ఏళ్ల క్రితం కనపడటం వలన అప్పటి నుంచి నేను ఆధ్యాత్మికంగా ప్రతి మంగళవారం శనివారం నేను ఇంట్లో హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా? అంటే మీరు ఒక బ్రాహ్మణ రూపంలో కనబడ్డారు. రామజపం చేస్తున్నప్పుడు కనబడ్డారు. తారబండ ఆంజనేయ స్వామిలో ఆయనే కనబడ్డారు అని నిర్ధారణించడానికి కోసం చాలా దీక్షలో 41 రోజులుండి అక్కడే ఆయన్ని నిర్ణయించుకున్న తర్వాత మాకు ఆ సన్నివేశం కొంచెం క్లియర్గా చెప్తారా? ఇప్పుడు నేను రామజపం చేస్తున్నప్పుడు స్వామివారు కనబడ్డారు. మన కనబడుతున్నప్పుడు నిజంగా బ్రాహ్మడే ఒక తేజస్సు అద్భుతంగా ఒక మెరుపులాగా వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక తండ్రి కొడుక్కి చెప్పినట్టుగా కాళ్ళు కడగమన్నప్పుడు, కాళ్ళు అంటే పైన చూసి అక్కడ జపం చేసేటప్పుడు లేచి కాళ్ళు కడిగిన తర్వాత కండువా తెచ్చేవాళ్ళలోపు ఆయన మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత 2-3 అడగటం వలన ఎలాగో తారబండలో కనబడ్డారు కదా, తారబండలో 41 రోజులు దీక్షలో ఉండమని అన్నారు. సో 41 రోజులు దీక్షలో 23వ రోజున ఆయన కనబడ్డారు. మళ్ళీ ఆయనే వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి చెయ్యి అభయాస్తం ఇచ్చారు. అభయస్తం ఇచ్చి జై శ్రీరామ్. అప్పటి నుంచి నేను మామూలుగా మాట్లాడేవాడిని, మామూలుగా టోనే మామూలుగా ఇది ఉంటుంది. అలాంటిది జై శ్రీరామ్ అంటే వితౌట్ మైక్ లేకుండా నేను జై శ్రీరామ్ అన్నానంటే 1.5 కిలోమీటర్ దూరం వెళ్తుంది. ఆ పవర్ అయిందే. నేనేం అన్ను తలుచుకుంటాను. అలాగే హనుమాన్ చాలీసా నేను ఇంట్లో చేసేటప్పుడు 21 సార్లు గట్టిగా చదువుతాను. చదివిన తర్వాత ఆటోమేటిక్గా 108 సార్లు ఆయనే చేయించుకుంటాడు. అట్లాగే ప్రతి మంగళవారం శనివారం గుళ్ళల్లో, హనుమాన్ గుళ్ళల్లో, అలాగే రాముల వారి గుళ్ళల్లో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో మేము జాపాలికి వెళ్ళటం అనేది జరిగింది. 108 సార్లు ప్రదక్షిణాలు, 108 సార్లు హనుమాన్ చాలీసా, అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చిన స్వామీజీలతో ఆశీస్సులు తీసుకుని అక్కడ ఒక జెండా పాతాం. ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా చేసే వాళ్ళకి హనుమంతుల వారి జెండా అనేది ఉండాలనే సంకల్పంతో చేసాం. దీనికి స్టోరీ కూడా ఉంది. భీముడు వాళ్ళు వీళ్ళందరూ పంచపాండవులు అడవుల్లో తిరుగుతున్నప్పుడు కట్టెలు కొట్టడానికి పొయ్యి పెట్టడానికి, కట్టెలు కొట్టడానికి అనేది వెళ్ళటం అనేది జరిగింది. సహజంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మన కాళ్ళు దాటడం కానీ, కోతులకి తోక దాటడం అనేది చేయకూడదు. సో ఆయన వెళ్ళే దారిలో ఓ తోక పెద్దగా రోడ్డు మొత్తం అడ్డంగా ఉంది. సో తోక దాటడం తప్పు అని చెప్పి, బాబు తోక తీసేసి నేను వెళ్తున్నాను అంటే, నాకు ఓపిక లేదు నాయన, వీలుంటే తీసుకో అని కొండ ఆనుకుని కూర్చున్నారు ఒక ఆయన. సో ఈయన తోకని 2-3 వేళ్లతో తీద్దామనుకున్నాడు, చెయ్యి పెట్టాడు, 2 చేతులు పెట్టాడు, లేపలేకపోయాడు. సరే ఆ మనిషి దగ్గర ఏం తింటున్నావయ్యా అని చెప్పి అనే భావంలో ఆయన అడిగితే, ఆయన నాకు ఓపిక లేదు, నేను కావాలంటే కట్టెలు కొట్టేటప్పుడు ప్లేస్ చూపిస్తానంటే నన్ను ఎత్తుకోమన్నాడు. 2 చేతులు వేసిన ఆయన ఉన్న బతం అంటే భీముడు ఎలాంటి వాడు, అలాంటి వాడు ఎత్తలేకపోయి అప్పుడు ప్రత్యక్షంగా ఆయన తలుచుకుని, మీరు మా చుట్టాలు అవుతారండి, మా పెద్దనాన్నగారు అని చెప్పి, మీరు హనుమంతులు వారని చెప్పంటే అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన. హనుమంతులు వారే ఆయనకు ప్రత్యక్షం, ఆయనకి భీముడికి పెద్దనాన్న అవుతాడు. సో ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ధర్మాన్ని కాపాడటాని కోసం మేము యుద్ధానికి వచ్చాము, 5 ఊళ్ళు అడిగినా మేము ఇవ్వలేదు దుర్యోధనుడు, అందుకని యుద్ధం చేద్దామని కృష్ణుడు కూడా ఉన్నాడు మా పక్షాన అని చెప్పి. అంటే నాకు ఇప్పుడు వయసు అయిపోయింది, కాకపోతే కృష్ణార్జునుడు ఏ రథం ఉంటుందో ఆ రథం పైన నేను రెపరెపలాడుతూ ఉంటా జెండా అనే భావంలో వ్యక్తం చేసి ఆయన జెండాగా ఉండి కాపాడాడు. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ కాపాడతాననే భావం వ్యక్తం చేశాడు. అందుకని ఇంటి దగ్గర కూడా రెపరెపలాడుతూ ఉండాలనే భావంతో జెండా అనేది పెట్టాలని భావం. సో అది జెండాకి ప్రత్యేకత అన్నమాట. గురుగారు, ఇప్పుడు ఉప్పల్లో ఒక రామాలయం ఉంది. అక్కడ అంటే నేను ఒకసారి టెంపుల్ షూట్ చేసిన అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు
మిమ్మల్ని కూడా చూడడం జరిగింది. సో ఒకసారి మన ప్రేక్షకులకి మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ సాయంత్రం నైట్ కళ్యాణం జరుగుతుందని అన్నారు. భద్రాద్రిలో కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ తలంబరాలు ఈ రామాలయంకి వచ్చిన తర్వాత ఇక్కడ నైట్ కళ్యాణం చేస్తారు అని అన్నారు. ఏది హైదరాబాద్ ఉప్పల్ రామాలయం. సో ఒక్కసారి హైదరాబాద్ ఉప్పల్ రామాలయం విశిష్టత చెప్తారా మాకు? ఉప్పల్ రామాలయం అంటే అచ్చం యాజ్ టీజ్ భద్రాచలంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అది మోతుకూరు వాళ్ళు అన్నా తమ్ముళ్ళు 4 ఉన్నారు. కృష్ణ శర్మ గారు, రాఘవ శర్మ గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ. సో వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వకుండా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. 2014-15లో ఆ గుడి, పురాతనమైన గుడి రీమాడిఫికేషన్ చేసేటప్పుడు దశరథ మహారాజు గారు యజ్ఞం చేసేటప్పుడు ఎట్లా ఉన్నారు, యజ్ఞం చేయటం కానీ, పిల్లలు పుట్టడం కానీ, అట్లానే పట్టాభిషేకం అయ్యేదాకా విగ్రహాలు అక్కడ కాంపౌండ్ వాళ్ళ మీద చెక్కి ఉన్నాయి. ఆ గుడి ప్రాముఖ్యత ఏంటంటే, మామూలుగా మనం మూసీ నది అంటాము. మూసీ నది కాదు, ముచ్చుకుంద స్వామి. ఆ స్వామి దగ్గర కాళ్ళు కడుక్కొని ఈ గుడి దర్శనం చేసుకోవాలంటే 365 మెట్లు ఎక్కాల్సి వచ్చేది. సో ఇప్పుడు మెయిన్ రోడ్ రావటం, ఇది మూసీ నది పాడైపోవటం లాన పై, కానీ దీని ఉన్న చరిత్ర దాదాపు 400-500 ఏళ్ల పురాతనమైన టెంపుల్ అది. అయితే మోతుకూరు వాళ్ళ తాతగారు వారు లక్ష్మణస్వామి అని, లక్ష్మణదాసు గారు అని అంటారు. సో వాళ్ళ వంశంలో, ఆ వంశంలో ఎవరు పెద్దవారు ఉంటారో వారికి దాసు అని పేరు వస్తుంది. ఇప్పుడున్న వాళ్ళల్లో రాఘవదాసు గారు ఈజ్ ఏ అడ్వకేట్, ఆయన పేరు రాఘవదాస్ గారు. సో అట్లా వస్తూ ఉంటుంది. వాళ్ళ వంశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు పూజారులుగా, 2-3 అర్చకుల్ని పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకత ఏంటంటే, ఆయన అస్వస్థతో ఉన్నప్పుడు రాములు వారు కల్లో కనబడి ఆయనకి ఇక్కడ గుడి కట్టించాలనే సంకల్పం చేశారట. సో ఈయన గుడి కట్టించిన తర్వాత నామం, ఆయన మొక్కుబడి ఏంటంటే, భద్రాచలంలో ఆయన రాములు వారు ఉంటే ఇక్కడ రమ్మన్నప్పుడు రాములు వారు ఏమన్నారంటే, భద్రాచలంలో శ్రీరామనవమికి 12 గంటలకు అక్కడ కళ్యాణం జరుగుతుంది కనుక నేను రాలేను, అదే 12ంటికి అర్ధరాత్రి ఇక్కడ కళ్యాణం చెయ్యాలని సంకల్పించి అక్కడున్న భద్రాచలం అక్షింతలు ముత్యాలు ఇక్కడ కలపాలనే సంకల్పం. ఇది కలపందే వీళ్ళు కళ్యాణం అనేది చేయరు. కాకపోతే మామూలుగా పొద్దున్నే పెళ్లి కొడుకు చేయటం, అలంకారాలు చేయటం, అమ్మవారిని రెడీ చేయటం అనేది చేసి ఆ అక్షింతలు వచ్చిన తర్వాత వీళ్ళు 11:30-12ంటికి కానీ మొదలెట్టం. కానీ ఇటువంటివి విన్నప్పుడు గురుగారు నాకు ఒకటి అనిపిస్తుంది, ఏ దేవుడైనా సరే భక్తులకు అనుకూలంగానే వరాలు ఇస్తాడు. ఎందుకు అంటే భద్రాద్రికి అందరు వెళ్ళలేరు, రాముడి కళ్యాణం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరు ఎవరు వెళ్ళలేరు. వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ రాముల వారి కళ్యాణం చూడొచ్చు తప్పకుండా. పైగా అందరూ పగలు డ్యూటీలు ఉండొచ్చు, లేకపోతే కళ్యాణాల్లో రాముల వారికి అందరికీ ఇప్పుడు ఆప్షనల్ హాలిడేస్ అనేది ఇచ్చారు. ఇప్పుడు రాముల వారు మనవాడంటే సెలవు పెడతారు, మనవాడు కాదంటే సెలవు పెట్టరు. ఆ భావంలో సాయంకాలంగా కళ్యాణం చూసే అదృష్టం కూడా ఉంటుంది. ప్లస్ రాముల వారు నీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఆ స్వామివారి కళ్యాణం 10 మంది వీక్షించటం మూలాన, అంటే చూడటం మూలాన కనీసం ఒక కనుచూపు మన మీద పడినా చాలా అదృష్టవంతులు అని. సో అలాంటి రాముల వారు. గురువుగారు, ఇప్పుడు భద్రాచలంలో పర్ణశాల ఉంటుంది కదా, అయితే ఇప్పుడు పర్ణశాలలో ఏంటంటే రావణుడు వచ్చి సీతాదేవిని తీసుకెళ్లిన ప్లేస్ అని, సీతమ్మ తల్లి ఆరేసుకున్న చీర అని, ఈ విధంగా మనకు ఉంటుంది కదా. అయితే నార్త్ సైడ్ కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఇదే ప్లేస్ చూపిస్తున్నారు. రావణుడు వచ్చి సీతమ్మ తల్లిని తీసుకెళ్లిన ప్లేస్ అని, సీతమ్మ తల్లి ఆరేసిన చీర అని. ఆ ప్లేస్ కరెక్టా లేకపోతే ఈ ప్లేసా అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. చాలా డీప్ గా వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే రాములు వారు అమ్మవారు నడియాడిన దారి ఇదంతా. ఓకే. అయోధ్య ఆయన రాజ్యం. అయోధ్య నుంచి దాటుకుని వచ్చాడు, అడవులకి వెళ్ళాలి కదా. అడవుల్లో ఎట్లా వెళ్ళారు? నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళారు అంటే అన్ని ఊళ్ళు తిరిగాడు. ఇప్పుడు మీరు ఉప్పల్ రామాలయం అంటున్నారే, ఉప్పల్ రామాలయం కూడా ఆయన కూర్చుని వెళ్ళాడు. ఉప్పల్ రామాలయం వెళ్ళాడు. ఇప్పుడు మన రామేశ్వరం అని మన శంషాబాద్ దగ్గర ఉంది. రామేశ్వరం ప్రత్యేకత ఏంటంటే, ఆయన సహజంగా సూర్య భగవాన్ని తలుచుకుంటూ ఆయన పూజ చేయాలని సంకల్పించి రామేశ్వరం అని, ఇప్పుడు రామేశ్వరం అన్నారు, ఆయన సంకల్పించి శివుణ్ణి పూజించాలన్నప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి పూజ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంకో దారికి వెళ్ళాలి కదా. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు పూజ చేసావు, నువ్వు పూజ చేసిన ప్రత్యేకత ఏంటి, నువ్వే చేసావనే ప్రత్యేకత అంటే ఇప్పటికీ శివలింగం మీద రామ బాణం ఉంటుంది. అది ప్రత్యేకత ఒకటి. ప్లస్ ఎప్పుడు ఈయన శివలయం ప్రతిష్ఠించారో
అప్పుడున్న అర్చకుల పరంపరంగానే ఇప్పటికీ నడుస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే మిగతాదంతా స్లాబ్ అంటే పర్మనెంట్ స్టాండర్డ్గా ఫ్లోరింగ్ వేసి ఉత్తి శివలింగం ఉన్న 10 అడుగుల మాత్రం ఉత్తి కళాయి పెడతారు. కళాయి అంటే ఓన్లీ ఫర్ ద సిమెంట్. అయితే అక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏడాది 2 ఏళ్లకి అది పెరిగిపోతుంది. ఆయన ప్రతిష్ఠించినప్పుడు ఉత్తి ఒక చిన్న దానిలాగా చేతులకు అందేది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పెద్ద అయింది, 1.5 feet అవుతుంది. అంటే అది పెరుగుతోంది అంటానికి కారణం ఈ క్రాక్స్ వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళా అది తీసి మళ్ళా కళాయి పెడతారు. అది గర్భగుడిలో మనం వెళ్ళొచ్చు, సహజంగా గర్భగుళ్ళల్లో వెళ్ళనివ్వరు, అక్కడ వెళ్ళొచ్చు. అది రామేశ్వరం. మీరు అనేది వాస్తవమే గురుగారు. ఎందుకంటే రాముడు రావణుని చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య మహాపాపం అని తెలిసి 108 శివలింగాలు స్థాపించాలి రాముల వారు అని చెప్తారు. సో ఆ విధంగా కూడా మన భరతఖండము మొత్తం తిరిగి అది ఎక్కడుంది? కీసరగుట్టే అది. అవును, కేసరి హనుమాన్. అవునవును. అయితే ఇట్లా పాపం చేశానే అని చెప్పి వచ్చినప్పుడు వచ్చి ఇట్లా శివలింగాలు ప్రతిష్ఠించాలనే భావంలో ఆయన అనుకుని సరే శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుణ్ణి ప్రార్థిస్తే సరే అలాగే చేయంటే హనుమంతులు వారికి చెప్పి నాన్న ఈ బలానా టైం లోపల నువ్వు ఒక లింగం తీసుకురమ్మని అన్నాడు. లింగం తీసుకొచ్చేట అన్ని హనుమంతులు వారు వెళ్ళి తెచ్చుకుని ఏ లింగం పెట్టాలి ఏంటిది అని అది ఇది చూసుకుని వచ్చేలోపు ఆలస్యమవుతోంది. కాకపోతే రాములు వారు తలుచుకున్నారు కదా అని శివుడు ప్రత్యక్షమయ్యి శివలింగం ఇచ్చాడు. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించటం మూలాన ఏమైంది, మామూలుగా పూజలు జరుగుతున్నాయి. హనుమంతులు వారు వచ్చారు. హనుమంతులు వారు ఎంత స్వభావం సేవర్ అంటే సహాయం, సేవర్గా అంటే పనివాడిలాగా ఎట్లా ఉంటాడో అంత కోపిష్టి, రౌద్రంతో వచ్చి ఇట్లా నేను చెప్పాను, నాకు చెప్పారే మా గురువు గారు, నేను తెచ్చానే, మరి తెచ్చిందేమో పాడు చేశారు, అదే పాడు చేయటం అంటే పక్కన పెట్టేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారే అనే భావంతో వ్యక్తం చేసి కోపం వచ్చి పక్క కూర్చున్నాడు మూలగా. కూర్చున్నప్పుడు అప్పుడు అన్నాడు రాములు వారు అన్నారు, నాయన నువ్వు టైంలో రాలేకపోయావు అందుకే ప్రతిష్ఠించావు, నువ్వు తెచ్చింది బలానా చోట ప్రతిష్ఠించు. మారుతి లింగం అని ఇప్పటికీ ఉంది, అది కీసరగుట్ట. ఈయన కోపం వచ్చి రాములు వారు ప్రతిష్ఠించే లోపు తోకతో ఆ లింగాలన్నీ చెల్లాచెదరు చేశాడు. ఇప్పటికీ మీరు కీసరగుట్ట కనుక వెళితే శివలింగాలు ఎక్కడక్కడ పడి ఉంటాయి. చాలా అద్భుతం, మహిమ గలది శివలింగం. అందుకే రాముడు ప్రతిష్ఠించాడు కనుక రామలింగేశ్వర స్వామి అనేది పేరు. ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా గురుగారు అంటే ఇప్పుడు శివలింగాన్ని స్థాపించిన తర్వాత ఖచ్చితంగా అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేయడానికి కూడా ఇప్పటికి కూడా నీటి గుంటలు, ఆ రామలింగేశ్వర స్వామి ఆలయాలు చాలా ఉన్నాయి. ఆ పేరు పైన ఆ పక్కన నీటి గుంటలు కూడా ఉంటాయి ఇప్పటికీ కూడా. ఆ నీరు కూడా అంటే తీయగా చాలా బాగా అనిపిస్తుంది ఆ ఆలయానికి వెళ్ళిన. కొన్ని ఊళ్ళల్లో 10-5 బావులు ఉంటాయి. ఒక బావిది ఇంకో బావికి సంబంధం ఉండదు, కానీ గుంట అక్కడే. మీది ఒక 10 అడుగుల్లో అక్కడ ఒక గుంట, ఇక్కడ ఒక బావి. అయినా అంటే భగవంతుడు ఉన్నాడు అంటానికి కారణం ఇదే. కాకపోతే నమ్మాలి భగవంతుడిని నమ్మినందుకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఎట్లా అనుకుంటారంటే పాపాలు చేస్తేనే భగవంతుడిని దర్శించుకోవాలి, దండం పెట్టుకోవాలి అనే భావం. అవును, ఆ భావం రాకూడదు. ఇప్పుడున్న జనరేషన్కి అదే ప్రాబ్లం. అది ఎందుకనంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాము, మంచిగానే ఉన్నాం, పూజ చేస్తున్నప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు వాతావరణం, గుళ్ళో ఉన్న వాతావరణం డిఫరెన్స్. ఒక 2 రోజులు గుడికి వెళ్ళి చూడండి, ప్రశాంతత ఉంటుంది. అంటే మనకి 24 hours టైం. 24 hours మనం భోజనం చేస్తామా, కాలకుత్యాలు తీసుకుంటామా, ఉద్యోగానికి వెళ్తున్నామా, పిల్లలతో ఆడుతున్నామా, భార్య పిల్లలతో ఆడుకుంటున్నామా? మరి ఇవన్నీ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఒక్క 2 నిమిషాలు కూర్చోటానికి ఏమి? మనం వెళ్తున్నాము పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని గుడికి బయటకు వచ్చేటప్పుడు గుడి ప్రాంగణంలో ఉంటుంది. అదే ఇంట్లో కూడా అనుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చే, ఎందుకంటే ఇవాళ ఉన్న ట్రాఫిక్ వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో లేదో అనే భయం. మనం జాగ్రత్తగా వెళ్ళినా వేరే వాడు వచ్చి గుద్దేస్తాడు. సో అంత డెలికేట్గా ఉన్నాయి యాక్సిడెంట్స్. ఇంకొకటి పూజ చేయటం మూలాన మనం ఏమవుతుందంటే ఇప్పుడు కొండ పడ్డదనుకోండి మన మీద చనిపోతారు, అదే రాయి పడ్డదనుకోండి చిన్న దెబ్బ తగ్గుతుంది. సో ఆ భావంలో ఇప్పుడు వాన పడుతోందంటే నాయన ఆ వాన దేవుడు ఆగు, నేను పని చూసుకుని వచ్చిన తర్వాత నువ్వు పడని అనలేము. కాకపోతే మన పని ఆగకుండా గొడుగు పట్టుకుంటే వాన ఆగుతుంది, మన పని చేసుకుని వస్తాం. అలాంటిది భగవంతుడి ధ్యానం. ఇప్పుడు తులసీదాసు గారు హనుమాన్ చాలీసా రాశారే, ఎంత మహిమాన్విత. ఒక్కొక్క చాలీసా వర్ణన చేస్తుంటే కళ్ళమ్మటే నీళ్ళు వచ్చేస్తాయి. 96,000 కోట్లు రాశాడు ఆయన. రామజపం చదవటం కానీ జపం చేయటం కానీ. అయినా ఆయనకి ఆ జన్మలో రాలా, నెక్స్ట్ జన్మలో ఇచ్చారు ఆయనకి. అది కూడా
రాములు వారు రమ్మంటే నువ్వెందుకు వచ్చావని హనుమంతులు వారిని అడిగాడు. అయితే నేను వస్తే ఆయన్ని లాక్కుని వస్తారా బాబు అని చెప్పి తులసీదాస్ గారికి చెప్పి రాముల వారిని తీసుకొచ్చి అప్పుడు ఇది నీకే కాదు 10 మందికి వ్యాపించేట్టుగా తులసీదాస సదాహరి చేరా అనేది ఆయన పెట్టారు. అందుకని గురువు గారిని తలుచుకుంటూ కింద తులసీదాస్ గారిని అలాంటి మహిమాన్వితమైన తులసీదాస్ హనుమాన్ చాలీసా అట్లా అలాంటిది హనుమంతుడు వారికి ఆయనకి ఏంటంటే కొన్ని శాపాలు ఉన్నాయి. ఆయన పవర్ ఆయనకి తెలియదు. ఇప్పుడు ఎంత నమ్మితే రాములు వారు ఆయనకు ఉంగరం ఇచ్చి అమ్మవారికి ఇచ్చి రమ్మన్నాడు. ఆ నమ్మకం లేదు జాంబవంతుడికి ఇవ్వలేదా, సుగ్రీవుడికి ఇవ్వలేడా? మరి అదే నమ్మకం గురువు గారు. ఇప్పుడు హనుమత్ విజయోత్సవము హనుమత్ జయంతి అంటారు. జయంతి అంటే పుట్టినరోజు. హనుమత్ విజయోత్సవం అంటే స్వామివారు హనుమంతులు వారు అమ్మవారిని కలిసి ఆ ఉంగరం ఇచ్చిన రోజు విజయోత్సవం. అంటే హీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకుంటాం, ఆకాశంలో వెళ్ళాను, ఆకాశం ఎలాగో వెళ్ళాం, మన ఉద్యోగం వచ్చిందా అంటే గ్రేట్ సక్సెస్ఫుల్. అలాంటిది గురువు గారు చెప్పారు, రాములు వారు చెప్పారు, నేను సక్సెస్ఫుల్గా చేశానని, అది విజయోత్సవం. అందుకే చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి అంటారు. ఓకే, ఇందుకోసమా విజయోత్సవం అంటే ఆయన కలిసిన రోజు. ఆ రోజు శనివారం, మంగళవారం, శనివారం ఆయన పుట్టింది. రెండు ప్రాముఖ్యత అట్లా అన్నమాట. అందుకని విజయోత్సవం హనుమత్ విజయోత్సవము హనుమత్ జయంతి. అలాగే ఇప్పుడు సత్యనారాయణ వ్రతాల్లాగా హనుమత్ వ్రతం కూడా వచ్చింది. శివుడే చేశాడు, రాముడే చేశాడు. ఇప్పుడు గండి అని పొద్దుటూరు దగ్గర నుంచి ఎర్రకుంట్లకు వెళ్ళేటప్పుడు రాములు వారు హనుమంతుల వారి గుడి కట్టించారు. రాములు వారు హనుమంతుల వారి గుడి కట్టి అంత ప్రాముఖ్యత ఉంది అక్కడ. హనుమంతుల వారు అంటే అంత ఆయన శివుడు అంశము హనుమంతులు వారు. కానీ రాముడు అనగానే గురువు అన్నాడు, కింద కూర్చున్నాడు. మీకు ఇంకోటి స్టోరీ, పట్టాభిషేకం అయ్యేటప్పుడు సీతాదేవి హనుమంతుల వారిని మెచ్చుకుని ఒక ముత్యాల మాల ఇచ్చింది. మాలిస్తే అంతా చూస్తాడు, కొరుకుతాడు, పారేస్తాడు, కొరుకుతాడు, పారేస్తాడు, మొత్తం చిందరబందం చేస్తాడు. అయ్యో నేనిచ్చాను నువ్వు ఎందుకు అట్లా చేసావని కోపిస్తే, అమ్మ ముత్యాల దండ బాగానే ఉంది కానీ రాములు వారు ఎక్కడా కనబడలేదని. అప్పుడు నీ దగ్గర ఎక్కడున్నాడో చూపిమంటే అప్పుడు గుండెలు చీల్చినప్పుడు రాములు వారు నా గుండెల్లో ఉన్నారు, ఎక్కడా లేడు, అది చీల్చింది. అయితే గురువు గారు, ఇప్పుడు వంశీకులు మీరు కదా, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, 45-50 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. కాకపోతే ఎవరికి ఉద్యోగాల పరంగా ఇప్పుడు నేనైనా ఉద్యోగం చేసుకుంటూ అనుగుణంగా అవకాశం వచ్చినప్పుడల్లా చేయటం అనేది జరుగుతోంది. 10 మంది చూసి రామదాసు గారిది కానీ రాముల వారిది కానీ కాస్త ప్రాపగాండా చెయ్యాలనే భావం. ప్రాపగాండా అంటే 10 మంది అలాంటి అపారమైన భక్తుడు, అలాంటి కష్టపడితేనే రాములు వారు ఇక్కడ భద్రాచలానికి గుడి కట్టించడానికి వచ్చారే, మరి అట్లా భావం. ఇప్పుడు తానీషా అంటే ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఎంత ఫేమస్, చెరసాల కూడా అంత ఫేమస్. మొన్న 3 నెలల క్రితం అక్కడికి వెళ్ళాం. ఒక గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని సింధూరం 1 కేజీ తీసుకుని ఈయన విగ్రహాలు చెక్కిన చోట సింధూరం రాస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ 11 సార్లు 11 కొబ్బరికాయలు కొట్టి వచ్చిన వాళ్ళ చేత జై శ్రీరామ్ అనిపించాం. సో అది ఆ కార్యక్రమం కూడా చేసాం. అంటే వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూనే ఉంటారు. హనుమాన్ చాలీసా చేస్తూ ఉంటాను. నా సంకల్పం ప్రకారం ఉద్యోగపరంగా చేసుకుంటూ పొద్దున్న 10ంటికి ఆఫీస్కి వెళ్ళాలంటే 8ంటికే బయలుదేరి హనుమాన్ చాలీసా 2 బ్యాలెన్స్ చేయటం ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చిన శక్తి అంతే. ఇప్పుడు నాకు 52 ఏళ్ళు భగవంతుడే ఇచ్చాడు, ఆరోగ్యం కానీ వయసు కానీ ఇది కానీ చక్కగా సలక్షణంగా ఉంది. అయితే చివరిగా గురువుగారు, మీరు రామరాజ్యం ప్రేక్షకులకే కానివ్వండి, హిందువులందరికైనా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? సందేశం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆడవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, లౌక్యతతో మాట్లాడాలి మగవాళ్లతోని. మగవాళ్ళు అందరూ ఒకటిలాగా ఉండరు. లౌక్యంగా ఎందుకు మాట్లాడాలంటే వాడేదో అంటాడు, వాడి కోపం వచ్చేట్టుగా మనం మాట్లాడకుండా, వాడిని ఏమీ అనకుండా సైలెంట్గా అని మనం పక్కకు వచ్చేయాలి. ఏమనకపోయినా ప్రమాదమే. అది లౌక్యతగా ఉండాలి. ప్లస్ మనం ఉన్న జాగ్రత్తలో మనం ఉండాలి. తల్లి తండ్రిది ఎవరికోళ్ళు చెప్పాలి. ఒక 5-6 రోజులు చూసి వాడు ఏడిపిస్తున్నాడనే భావంలో వ్యక్తం చేయాలి. ప్లస్ మన శుభ్రతగా ఉండి వస్త్రాలు సమంగా వేసుకుని గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇది వెళ్ళే బొట్టు ఒకటి పెట్టుకుని హిందూరం జడలు వేసుకోవటం కానీ ఇది కానీ చేసుకుంటే సాంప్రదాయబద్ధంగా వాడు హిందూ అంటే చాలు. బొట్టు అనేది పెట్టుకోవాలి. అది పెట్టుకోవటం వలన 10 మందికి మంచి అనేది జరుగుతుంది. బొట్టు పెట్టుకోవటం వలన ఇప్పుడు ఆడవాళ్ళు మామూలుగా వెళ్ళిన ఎలా ఉంటారు, మేకప్ వేసుకుంటే ఎలా ఉంటారు, ఇల్లు ప్లాస్టరింగ్ చేసిన తర్వాత ఇల్లు అంత అసహ్యంగా ఉంటుంది. కానీ కలర్స్ వేసిన తర్వాత ఎంత అందంగా ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళు.
అంతే. ఎంత డెకరేట్ చేస్తే ఆడవాళ్ళు ఎట్లా నగలు, బొట్టు, జడకి పూలు, అన్నీ సాంప్రదాయం, గాజులు, ఇవన్నీ సాంప్రదాయబద్ధతంగా ఉంటే ఎంతో మంచి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మీతో నేను ఇంతసేపు మాట్లాడినా కదా, నాకు భద్రాచలంలో రాముల వారి గర్భగుడికి ఎదురుగా కూర్చున్న ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా చాలా సంతోషం. మేము పిలవగానే మీరు రావడం, మాకు మంచి మంచి విషయాలు చెప్పడం, ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. జై శ్రీరామ్. మీకు మీ రామరాజ్యం టీవీ వాళ్ళ ప్రేక్షకులకు శుభోదయం. చూశారు కదండి ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ.